లేదు అన్నటువంటి కన్ఫ్యూజన్ వాతావరణంలో ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం కూడా బిజీగా గడుపుతోంది. ఎమ్మెల్యేలందరికీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు, టికెట్ల విషయంలో ఎట్లాంటి క్లారిటీ ఉంది, నిజంగానే సర్వే ఏం చెప్పింది, ఎంతమందికి ఈసారి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి, వై నాట్ 175 నినాదం కోసం ఒక పగడ్బందీ వ్యూహంతో వెళ్తున్నది మాత్రం కనిపిస్తోంది. కానీ బట్ ఎమ్మెల్యేలకు స్థానచలనం అంటే సీట్లు సర్దుబాటు మాత్రం చాలా క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయి. ఇంకా దీంట్లో భాగంగా అంటే ఇప్పటికే అటు ప్రతిపక్షం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన కానీ ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దూరిపోవడానికి సిద్ధంగా ఉన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి అధికారంలోకి రాబోతున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రైట్, ఒకసారి వేణుగోపాల్ గారు ఆ నలుగురు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరైనటువంటి వ్యక్తులు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, విజయసాయిరెడ్డి కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ చాలా మూల స్తంభాలని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. దీంట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారా? అనిల్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ వేమిరెడ్డిని ఉద్దేశించి ఎట్లా చూడాలి, ఈ మౌనాన్ని ఎట్లా చూడాలి? ఒక పిల్లర్ ఈరోజు పడిపోయింది అనుకోవాలా? ఏం జరుగుతోంది? శ్రీకాంత్ గారు, వాయిస్ వినబడుతుందా? ఎస్, వినిపిస్తోంది, మాట్లాడండి. శ్రీకాంత్ గారు, మీకు అదే విధంగా టీడీపీ నాయకురాలు ఉండవల్లి అమిషా గారికి, జనసేన నాయకులకి, అదే విధంగా ఐన్యూస్ ప్రేక్షకులకి నా నమస్కారము. శ్రీకాంత్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి, అదే విధంగా విజయసాయిరెడ్డి, అదే వేముల ప్రభాకర్ రెడ్డే కాదు, రాష్ట్రంలో ప్రతి నాయకుడు ఆయనకి ఇంపార్టెంట్. వాళ్ళకి ఎవరికి ఏం ప్రాధాన్యత ఇస్తున్నారో, వాళ్ళకి ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఆయనకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రోజు చర్చ వచ్చి మోపిదేవి గురించి, అదే విధంగా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి, అదే విధంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెడుతున్నారో వాళ్ళంతా అడిగిపోతున్నారనో లేదా వాళ్ళపైన ఏదో విమర్శలు చేస్తున్నారు టీడీపీ నాయకులు. మేము చెప్పడం ఒకటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి ఏదైతే 4.5 లక్షల కోట్లు ఈరోజు సంక్షేమాన్ని అందించడం జరిగింది, అదే విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు 175 నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థికి టికెట్లు ఇవ్వాలి, అక్కడ ఏ సామాజిక వర్గం ఏ విధంగా ఉంది, అదే విధంగా ఎవరు గెలుపు గుర్రాలు, దాని ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారే గాని, ఈ రోజు పవన్ కళ్యాణ్ పక్కనుంటే నేను ఎదుర్కోగలుగుతాను, ఏదో కమ్యూనిస్ట్ వాళ్ళ పక్కన ఉంటే నేను జగన్మోహన్ ఎదుర్కోగలుగుతాను, బీజేపీ పక్కన ఉంటే, కాంగ్రెస్ పక్కన ఉంటే నేను జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటాను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఒడిసి పడతాను, ఇలాంటి డైలాగులు అంతా చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని, ఏదైతే ఆయన అభ్యర్థులు నమ్ముకున్నాడు కానీ పక్క పార్టీలో పక్క అభ్యర్థులను నమ్ముకొని ముందుకు పోవడం లేదు. అదే విధంగా ఈ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ రోజు గాను వెనకడుగు వేయలేదు. 2012లో చూస్తే ఆ రోజు 18 సీట్లు పోటీ పడితే 17 సీట్లు కొట్టడం జరిగింది. 2014లో 175 సీట్లకు గాను 67 సీట్లు, అంటే ఏదైతే 1.2% ఓట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చినా కూడా 1.2 స్వల్పంగా ఓటుపోవడం జరిగింది, ప్రభుత్వానికి దూరం అవ్వడం జరిగింది. 2019లో ఏదైతే 175 సీట్లకు 151 సీట్లు, అంటే 50% ఓట్లు వచ్చాయి. వాళ్ళు అన్ని పార్టీలు కలిపినా కూడా దాని ఇంకా 5% తక్కువే ఉన్నాయి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏది కానీ పోయేటప్పుడు ఖచ్చితంగా ఈరోజు సంక్షేమం ఇచ్చాము, అభివృద్ధి ఇచ్చాము. అదే విధంగా ఈరోజు ఆర్కే గారు ఉన్నారు, ఏదైతే మంగళగిరి, ఆ సామాజిక వర్గం ఏదైతే బీసీ సామాజిక వర్గం ఆడ ఎక్కువ ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి. ఆల్రెడీ ఇచ్చాం 1-2 సార్లు ఆర్కే గారికి, ఇంకా పక్కన పెట్టి ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంతేగాని ఆర్కే గారు రాజీనామా ఆమోదం చేయలేదు, అదే విధంగా ఆర్కే గారు మర్చిపోవడం జరగదు. ఆర్కే గారికి ఎక్కడ పార్టీలో స్పేస్ ఉంటుందో, ఆయన సేవలు కావాలో అక్కడ ఆయన ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రంలో చిన్న కార్యకర్త కాడి నుంచి పెద్ద నాయకుడి వరకు ఎక్కడన్నా మార్పులు చేర్పులు అనేది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంటుంది. ఆయన చేసి రేపు ప్రభుత్వం అనేది వస్తే, ప్రభుత్వం తిరిగి వచ్చాక ఎవరికి ఎక్కడ స్పేస్ ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఈ రోజు మా బంధువునో లేదా నా స్నేహితుడనో నా సామాజిక వర్గం అని చెప్పో టికెట్లు ఇచ్చారనుకోండి, అక్కడ వ్యతిరేకిస్తే రేపు ప్రభుత్వం రాదు. ప్రభుత్వం రాతే ప్రజలకి ఏదైతే సేవ చేయదలుచుకున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు ఏదైతే సంక్షేమం ఇస్తున్నామో, ఏ విధంగా అభివృద్ధి ఇస్తున్నామో వాటిని చేయలేకపోతాం. కాబట్టి ప్రజలకు సేవ చేయాలంటే ప్రభుత్వం రావాలి. ప్రభుత్వం రావాలంటే మార్పులు చేర్పులు ఖచ్చితంగా చేయాలి. అంతేగాని
మేము పొత్తుల కోసం వాడి కాల్లో వీడి కాల్లో అంటే పట్టుకొని మీకు పొత్తులకు ఈరోజు మేము వెళ్ళట్లేదు, పొత్తులకు క్లియర్ రావాలి, పొత్తులకు మీకు పోవడం లేదు. పోవట్లేదు. వై నాట్ 175 అన్న దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. సరే 175 సీట్లు కొడతాం అన్నది గతం నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాంట్లో భాగంగానే అభ్యర్థుల మార్పులు చేర్పులు స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఎన్నికలకు ముందు ఇవి జరగడం పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది 30-35 మంది తెలుగుదేశం పార్టీ నాయకులతో టచ్లో ఉన్నారు అన్నది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట రాజకీయ వర్గాల్లో. దీంట్లో భాగంగా మీ యాక్టివిటీస్ వైసీపీ నుంచి ఇప్పటికే మనం చూస్తున్నాం. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఉదయం నుంచి భేటీ అయ్యారు. పోలవరం, పిఠాపురం, జగ్గంపేట, పత్తిపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా సీఎంఓలో ఈరోజు ముఖ్యమంత్రి కలవడం జరిగింది. సో ఆయా జిల్లాలకు, ఆ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా పెడుతున్నారు అన్న సంకేతాలు ఇస్తున్న స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఎన్నికలకు ముందు ఇట్లాంటి యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది ఓటమి భయం అనుకోవాలా, లేదంటే ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళని మార్చి ప్రజల్లోకి వెళ్ళాలనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? శ్రీకాంత్ గారు, ఇక్కడ మనం చూడాల్సింది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైఎస్ఆర్ పార్టీని 10-12 సంవత్సరాల్లో ఏ విధంగా అధికారంలోకి సింగల్ ఏ పార్టీతో పొత్తులు లేకుండా, ఎవరు ప్రమేయం లేకుండా, ఎవరి అండా లేకుండా ఆయన స్వయంగా మెట్టు ఎక్కుతూ ఈరోజు ఈ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చాడంటే ఆయనకి పూర్తిగా అవగాహన పార్టీల కింద స్థాయి నుంచి ఆయనకు అవగాహన ఉంది. అందుకనే ఈ రోజు ఎన్నికల ముందు పడిన 2 నెలల ముందు 3 నెలలు 90 డేస్ ఉంది. 90 డేస్ ముందు ఆయన ఈ రోజు చెప్పడం లేదు. ఏదైతే గడప గడప ప్రోగ్రామ్ లాంచ్ చేశాడో ఆ రోజు నుంచి ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నాడు, మీరు యాక్టివ్ గా ఉండండి, మీరు యాక్టివ్ గా ఉండి మీతో నాతో పాటు మీరు కూడా రావాలి అసెంబ్లీకి మళ్ళీ తిరిగి అని చెప్తా రావడం జరిగింది. కొంతమంది యాక్టివ్ గా లేని వాళ్ళని, అదే విధంగా ఆ ప్రాంతంలో ఆ సామాజిక వర్గం లేని వాళ్ళని, ఏ సామాజిక వర్గం న్యాయం చేయాలో ఆ సామాజిక వర్గం న్యాయం చేయాలని చెప్పి ఇలా ఒక ఈక్వేషన్స్ తో ముందుకు పోతున్నాడే గానీ, సో మీరు అన్నట్టు యాక్టివ్ గా లేని వాళ్ళను, యాక్టివిటీస్ లేని వాళ్ళను తప్పించే ప్రయత్నం చేసి పార్టీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలి. ఖచ్చితంగా కొన్ని చోట్ల సామాజిక, ఇప్పుడు నేను మంగళగిరే చెప్పాను, అక్కడ వేమిరెడ్డి వర్షన్ ఎట్లా చూడమంటారు? వేమిరెడ్డి వర్షన్ ఎట్లా చూడమంటారు? ఆయన నెల్లూరుకు అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మౌనాన్ని ఎట్లా చూడమంటారు? ఇక్కడ ఎవరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయగల శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉంది. ఎవరైనా ఒక మిస్అండర్స్టాండ్ చేసుకున్నా వాళ్ళు కూర్చొని పెట్టుకొని ఈ రోజు ఈ పరిస్థితి ఉంది, ఇది మన ప్రభుత్వం అనేది మళ్ళీ తిరిగి వస్తే మనం ఏదైతే ప్రజలకు సేవ చేయగలుగుతామో, లేదంటే చేయలేమని చెప్పి వాళ్ళు ఏదైతే కన్విన్స్ చేసి వాళ్ళు ఏదైతే వాళ్ళ సేవలు ఎక్కడ కావాలో పార్టీకి అక్కడ వాడుకోవడం జరుగుతుంది. అంతేగాని ఎవరిని కానీ విస్మరించే పరిస్థితి ఉన్నది. వేమిరెడ్డి విస్మరించబడదు, అదే మోపిదేవిని విస్మరించబడదు, ఆర్కే గారిని విస్మరించబడదు. అదే విధంగా కొంతమంది పని కట్టుకొని పిడుసుగా కోటపల్లి శ్రీధర్ రెడ్డి ఉన్నారు, అదే విధంగా ఆనం ఉన్నాడు. వీళ్ళు పని కట్టుకొని పార్టీ పైన బురదల్లేసి ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీతో ములాఖత్ అయ్యి ఇక్కడ విమర్శించేసుకోవడం జరిగింది. వీళ్ళు ఎక్కడ గానీ అలాంటి వ్యక్తులు కాదు. ఈరోజు వాళ్ళ పైన మాకు నమ్మకం ఉంది, మా నాయకుడికి నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వారు ఎక్కడ విమర్శించేది ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు చేసేది ఉండదు, వాళ్ళు కూడా చెప్పరు. ఎందుకంటే ఈరోజు పార్టీ పటిష్టం చేస్తున్నారు, కొన్ని ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని ఫిల్అప్ చేస్తున్నారు. మళ్ళీ వస్తాను. వేణుగోపాల్ గారు, కమ్ బ్యాక్ టు యూ. ఇందాక అనూష గారు అడిగినటువంటి